హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా ఎగ్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చీలు, 4 అల్లం ముక్కలు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, 10 నుండి 15 వరకు మిరియాలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ని పై పొరలు తీసేసి ఎగ్ని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా బాయిల్ చేసిన ఎగ్ని ఫ్రై చేసి పెట్టారంటే ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇవి లంచ్ బాక్స్లోకి అండ్ డిన్నర్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేడైన ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కొద్దిగా రంగు మారిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న పేస్ట్ని తీసి అందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న బాయిల్డ్ ఎగ్ని తీసి అందులోకి వేసి ఆ మసాలా మొత్తం బాయిల్డ్ ఎగ్కి పట్టే వరకు కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.